శ్రీ శోభకృతి నామ సంవత్సరం శిశిర ఋతువు మాఘమాసం ఉత్తరాయణం. తేదీ 2-3-2024 శనివారం. తిథి షష్ఠి మధ్యాహ్నం 2:41 వరకు. నక్షత్రం విశాఖ మధ్యాహ్నం 2:41 వరకు. వర్జం సాయంత్రం 6:54 నుండి 8:34 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:34 నుండి 8:09 వరకు. రాహుకాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. శుభ సమయం ఉదయం 7:45 నుండి 8 గంటల వరకు. మేషరాశి. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అనుకోని అతిథి నుంచి శుభవార్తలు అందుతాయి. వాహనాలు కొనుగోలు, అమ్మకాలు సాగిస్తారు. పక్షులకి నీళ్లను పెట్టండి. వృషభ రాశి. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుంచి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటా బయట ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామర వత్తులతో దీపారాధన చేయండి. మిథున రాశి. రుణబాధల నుంచి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా ఉండండి. ఇంటా బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి. నూతన వస్తు కొనుగోలు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. కర్కాటక రాశి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తాయి. సోదరుల నుంచి కీలక సమాచారం అందుతుంది. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పక్షులకి నీళ్లను పెట్టండి. సింహరాశి. అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయం ఏర్పడుతుంది. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత సాహిత్యాల పట్ల ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. కన్యా రాశి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగం నుంచి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. తులారాశి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలగుతాయి. వస్తులాభాలు పొందుతారు. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. వృశ్చిక రాశి. అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా ఉండును. దీర్ఘకాలిక సమస్యలు కొంతవరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహయత్నాలు అనుకూలం. పక్షులకి నీళ్లను పెట్టండి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. ధనస్సు రాశి. కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతతను పొందుతారు. దూర ప్రాంతాల నుంచి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాలు సాగుతాయి. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. మకర రాశి. రుణాలు తీరి ఊరట చెందుతారు. పూర్వమిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. కుంభరాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. షేర్లు, క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. వస్తులాభం పొందుతారు. పక్షులకి నీళ్లను పెట్టండి. అష్టమూలికా తైలంతో, లక్ష్మీ తామరవత్తులతో దీపారాధన చేయండి. మీనరాశి. ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహయత్నాలు ఫలిస్తాయి. పెద్దల పేరు మీద స్వయంపాకమివ్వండి. కీర్తిశేషులు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద సిద్ధాంతి గారి ఏకైక సుపుత్రిక శ్రీమతి ములుగు శివజ్యోతి. శ్రీ శివజ్యోతి జ్యోతిష్యాలయం